పాట సంస్కృతంలో రాయబడింది. ఒక ఇంట్రడక్షన్, ఒక 2 minutes పాట ఉంటుంది, ఒక 1 minute ఇంట్రడక్షన్. ఈ పాట సంస్కృతంలో రాయబడింది. లలితాదేవి మీద ఉంటుంది. సో లలితాదేవి పల్లవిగా మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత లలితాదేవి అవతారాలుగా 2 చరణాలలో 2 లైన్ల చొప్పున లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఉంటుందన్నమాట. ఇది ఈ పాట శిల్పం. అదేంటండి 2 చరణాలు 2 లైన్లు అన్నారు కాబట్టి 4 కావాలి కదా. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురే అయ్యారు కదా. ఇంకొకళ్ళు ఎవరంటే మన అమ్మ. సో లలితాదేవిని మొదటగా మన అమ్మ లక్ష్మీదేవి, పార్వతీదేవి అండ్ సరస్వతీదేవిగా వస్తుంది. ఇందులో ప్రాస ఉంటుంది. ప్రతి చరణంలోనూ 2వ లైన్ 2వ అక్షరం ప్రాస గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ 2వ చరణంలో వృత్తానుప్రాస, అమ్మవారికి చాలా ఇష్టమైన వృత్తానుప్రాస వాడబడింది. అలాగే అంత్యానుప్రాస కూడా తా శబ్దంతో వస్తుంది, తకారంతో. సో అంత్యానుప్రాస తా, వృత్తానుప్రాస 2వ చరణంలో. ఇన్ని విశేషాలు ఉన్నాయి ఈ పాటలో. మీ ముందు పాడుతున్నాను. అండ్ ఈ పాట నేనే రాశాను అమ్మవారి కృప వల్ల. అంటే నేను రాశానని చెప్పుకోకూడదు, నాచే రాయబడిందని చెప్పాలి. ఎందుకంటే అమ్మవారి మస్తిష్కంలో రాస్తే నేను కాగితం మీద రాశాను అనమాట. థ్యాంక్ యూ. ఇది నేను అనుకున్న బాణీలో పాడుతున్నాను. అంత పర్ఫెక్ట్గా బాణీ, నాకు సంగీతం పెద్దగా రాదు, సాహిత్యం మీద కొంచెం పట్టుంది కానీ. ఓకే, థ్యాంక్ యూ. చతుర్బాహు సమన్విత చతురాయుధోపేత చతుర్ముఖ బ్రహ్మసురార్చిత శ్రీలలిత చతుర్బాహు సమన్విత చతురాయుధోపేత చతుర్ముఖ బ్రహ్మసురార్చిత శ్రీలలిత చతుర్బాహు సమన్విత వితరణశీల ప్రదాత వివేకదాత సతత శ్రీచక్రాస్థిత శ్రీమాత వితరణశీల ప్రదాత వివేకదాత సతత శ్రీచక్రాస్థిత శ్రీమాత త్రేతాయుగ సీత త్రిగుణాతీత శ్రిత పోషణానియత శ్రీలక్ష్మీ మాత త్రేతాయుగ సీత త్రిగుణాతీత శ్రిత పోషణానియత శ్రీలక్ష్మీ మాత చతుర్బాహు సమన్విత చతురాయుధోపేత చతుర్ముఖ బ్రహ్మసురార్చిత శ్రీలలిత చతుర్బాహు సమన్విత ప్రకృతి పురుషాద్వైత పావన చరిత సత్కృత పుణ్య ఫలదాత శ్రీ గౌరీ మాత ప్రకృతి పురుషాద్వైత పావన చరిత సత్కృత పుణ్య ఫలదాత శ్రీ గౌరీ మాత సత్కృత కావ్యాలంకృత సుమధుర త్రాత శ్రీకృష్ణ భగవద్గీత శ్రీ విద్యామాత సత్కృత కావ్యాలంకృత సుమధుర త్రాత శ్రీకృష్ణ భగవద్గీత శ్రీ విద్యామాత చతుర్బాహు సమన్విత చతురాయుధోపేత చతుర్ముఖ బ్రహ్మ సురార్చిత శ్రీలలిత చతుర్బాహు సమన్విత. థ్యాంక్ యూ. ఇందులో సుమధుర త్రాత అని వస్తుంది. సుమధుర అంటే మా అమ్మాయి సుమధుర గీతిక.